పరిచయం చేసిన వారు శ్రీమతి ఝాన్సీ కేవి కుమారి. నమస్కారం అండి సావిత్రి గారు. నమస్కారం అండి. వెండితెరపై మిమ్మల్ని చూసి ఆనందించే ప్రేక్షక జనం ఈనాడు రేడియోలో మీ మాటలు వినడానికి చాలా కుతూహలంగా వేచి ఉన్నారు. మరి వారితో కొంతసేపు మాట్లాడాలని కోరుతున్నాం. అలాగే. ఇప్పటికి మీరు ఎన్ని సినిమాల్లో నటించారండి? దాదాపు దగ్గర దగ్గర 300 రాబోతున్నాయి. ఇలా ఉంది 3 సెంచరీలు. మరి వాటిలో మీ జీవితంలో మరపురాని ఘట్టం, పాత్ర అలాంటివి మా చెప్తారా? నేను అసలు సినిమాల్లో నటిస్తానని చెప్పనే అనుకోలేదు. అదే ఒక మరపురాని ఘట్టం అనుకోండి. తీరా నేనుగా అడగలేదు, నాకు సినిమా ఛాన్స్ కావాలని చెప్పని నేను కూడా రాలేదు. వాళ్ళందరికీ వాళ్ళే నన్ను ఈ వేషాన్ని బాగుంటుంది అమ్మాయి అని చెప్పని తీసుకొచ్చి నేను నటించడం చేత కాదు అని చెప్పి నన్ను తెలుసుకొచ్చినప్పుడు మాత్రం నేను చాలా బాధపడ్డాను. అంటే ఆ రోజులో నిజంగానే నటించడం చేత అయ్యి ఉండదు నాకు. కానీ అప్పటి ఎమోషన్ లో నన్ను ఎందుకు తీసుకొచ్చాను, నేను ఏమైనా సినిమా ఛాన్స్లు అడిగానా, నాకు ఎందుకు హీరోయిన్ వేషం ఇచ్చారు అని చెప్పి అనిపించింది. కానీ అలా చేయటం నా భవిష్యత్తుకి చాలా మంచి పని జరిగింది అని చెప్పి నేను ఇప్పుడు అనుకుంటున్నాను అనమాట. ఆ మాట కన్నా నటించడం చేత కాదు అనే మాట కన్నా రాకపోయినట్టయితే నా ఇదే కాదు, ఇదే నేను చాలా బాగా నటిస్తున్నాను అని చెప్పి అనుకున్నది.